ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 2 సమూయేలు 6వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. 3 నెలలు మందసము ఉన్నంత మాత్రాన దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినట్టుగా మనం ఇక్కడ వచనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే 3 నెలలు దేవుని సన్నిధానం ఆ యొక్క మందసము అక్కడ ఉన్నప్పుడు వారు కుటుంబీకులందరూ ఏ విధంగా ఉండవచ్చు అంటారు? నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా వారి ప్రతి దినాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి గడియను వారు జాగ్రత్తగా చూసుకుంటూ వారు నమ్మకంగా బ్రతికినారు. దేవుని కొరకు జీవించే జీవితంలో ఆయనను ఒకవేళ హృదయంలో కలిగిన వారముగా ఉంటే, హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి నమ్మకమైన జీవితంలో కొనసాగే వారముగా ఉంటే తప్పక దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. కొంత సమయాన్ని ఆయన సన్నిధానంలో వెచ్చించగలిగితే, కొంత సమయాన్ని ఆయన కొరకు కేటాయించి ఆయన మాటల్ని విని హృదయంలో దాచుకొని బ్రతకగలిగితే అది వరకెన్నడూ చూడని గొప్ప మేళ్లను చూస్తాం. హృదయములో, గృహములో, జీవితంలో యేసయ్యకు స్థానం ఇవ్వగలిగితే, ఆయన వాక్కుకు స్థానం ఇవ్వగలిగితే, ఆయన మన పట్ల జరిగించిన గొప్ప కార్యాలను తలపోసుకుంటూ పరిశుద్ధమైన అడుగులు ముందుకు వేయగలిగితే దేవుడు దీవెనల వర్షాన్ని కురిపింపజేస్తాడు. సిలువలో వేలాడబడిన యేసయ్య ప్రక్కన ఇటు అటుగా 2 దొంగల్ని వేసినారు. అందులో కొంత సమయము గడిపిన ఆ సమయంలో ఒక దొంగ అంటాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా? ఆ వ్యక్తి ఆ కొంత సమయంలోనే యేసయ్య ప్రేమను గ్రహించగలిగినాడు. మనం జీవిత ప్రయాణంలో ఎంత సమయాన్ని దేవుని సన్నిధానంలో గడుపుతున్నాం? ఎంతగా దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోగలుగుతున్నాం? మనం మేలు ఎంత మట్టుకు పొందుకోగలుగుతున్నాం? చాలాసార్లు ప్రార్థించగానే ఆశీర్వాదాలు కావాలి, ఆయనను వేడుకోగానే అద్భుతాలు జరిగిపోవాలి. వాటిని అందుకొని తిరిగి ఈ జీవిత ప్రయాణంలో కలిసి సొంత బ్రతుకును బ్రతికే వారంగా అయిపోతూ ఉన్నాం. కాదు, ఆయన వాక్కును హృదయంలో దాచుకోగలిగితే, ఆ వాక్కు ప్రకారం బ్రతకగలిగితే, నిష్టగా, నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించగలిగిన స్థితిలో నిలబడగలిగితే ఎన్నో నువ్వు అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికంగా ఇచ్చే దేవునిగా ఉన్నాడు. ఒక చక్కటి వాక్య భాగం ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము. నీవు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోగలిగితే నీ బ్రతుకంతా వెలిగే. నీ బ్రతుకంతా చీకటిలో ఉన్న వారికి నీవు వెలుగునిచ్చేవాడవుగా అవుతావు. జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఈ ప్రపంచానికి కావాల్సింది సక్సెస్. అయితే ధనములో లేదు, బలములో లేదు, బలగములో లేదు, ఏ సమృద్ధిలో లేదు. కానీ యేసయ్యను కలిగి ఉంటే చాలు, నీ వెనక అన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. అట్టి బలమైన, నమ్మకమైన ప్రయాణంలో కొనసాగాలి అంటే ఆ వెలుగు మన జీవితంలో ఉండాలి. ఆ వాక్యం అనే వెలుగు మన బ్రతుకులో ఉండాలి. ఆ యేసయ్య మనల్ని నడిపించేవాడుగా ఉండాలి. మంచి కాపరిగా తోడై ఉండాలి. అప్పుడే బ్రతుకులో ఎన్నో మేళ్లను, ఆశీర్వాదాలను చూస్తాం. ఒబేదెదోము తన గృహాన్ని దీవెనల వైపుకు నడిపించడానికి తన కుటుంబీకులు ఎంత నిష్టగా దేవుని మందసము ఆ యొక్క గృహంలో ఉన్నదని నమ్మకంగా ఉన్నారు. అట్టి నమ్మకత్వం మనం కలిగి ఉంటే మన జీవితాల్లో కూడా గొప్ప దీవెన, ఆశీర్వాదం పొందుకొని మనము నమ్మకంగా బ్రతకడమే కాకుండా ఇతరులకు దీవెనకరంగా బ్రతుకుతాం. అట్టి నమ్మకమైన ప్రయాణం యేసయ్యతో కలిగి చేద్దాం. అట్టి బలము, శక్తిని, విశ్వాసాన్ని, నమ్మకమైన జీవితాన్ని యేసయ్య మన బ్రతుకుల్లో ఇచ్చునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేద్దాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నా తండ్రి, యొక్క మందసము ఒబేదెదోము గృహములో ఉండగా ఆయన గృహము ఎంతో దీవెనలతో దీవించబడ్డది. అయ్యా, ఆ దీవెనలకు కారణభూతుడవు నీవే.
యేసయ్య, నమ్మకంగా జీవించే వారికి, పవిత్రంగా బ్రతికే వారికి నీ వైపుకు చూస్తూ భయం కలిగి, భక్తి కలిగి నా తండ్రి ప్రతి అడుగు జాగ్రత్తగా వేసేవారికి నువ్వు ఎన్నో మేలను, దీవెనలను, ఆశీర్వాదాలను, నమ్మకమైన, సంతోషమైన, సుఖమైన జీవితాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాలం నా తండ్రి నాయన ఈ యొక్క వాక్యం వింటున్న వీళ్ళందరి కొరకే ప్రార్థిస్తున్నాను. నా తండ్రి మేము నమ్మకమైన జీవితంలో కొనసాగుటకు, పవిత్రమైన బ్రతుకుటకు మాకు సహాయం దయచేయండి. ఆశీర్వాదాలు నీ నుండే మేము పొందుకోవాలి. ఎవరు కూడా నన్ను బట్టి వీరు బ్రతుకుతున్నారనే మాట మనుషులు అనటానికి వీలు లేదు. నా తండ్రి నీ పైన ఆధారపడిన వారముగా కొనసాగుటకు నీ కృపలో భద్రపరిచి నడిపించమని, ఈ దిన ఆశీర్వాదాలతో నింపి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.